ఇప్పుడున్న యాక్షన్ డైరెక్టర్స్ లో నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాజమౌళి, సుకుమార్, లోకేష్ కనగరాజు వీళ్ళతో పాటు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. అయితే సలార్ తో నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నాకు సలార్ అసలు నచ్చలేదు. మేబీ చాలా మంది నచ్చి ఉండొచ్చు. అయితే ఆ, ఇప్పుడు రాబోతున్నటువంటి డ్రేగన్, డ్రేగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఎన్టీఆర్ సినిమాకి. సో ఆ మూవీ పోస్టర్ వచ్చిన తర్వాత రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఈ మూవీని డెఫినెట్లీ కేజీఎఫ్ తో లింక్ చేశాడు ప్రశాంత్ నీల్ అనేసి. సలార్ తో కూడా అదే మాట అన్నారు, కానీ పెద్దగా ఏం కనెక్షన్ లేదు. మేబీ పార్ట్ టూలో చేస్తారో లేదు తెలియదు. బట్ దీంట్లో డెఫినెట్లీ కనెక్షన్ ఉంది అంటారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోస్టర్ లో ఇప్పుడు ఈ సలార్ విషయంలో ఎక్కడ మీకు స్పెక్యులేషన్స్ చేయడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, బట్ ఇందులో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ ట్రయాంగిల్ తో స్టార్ట్ చేశాడు పోస్టర్ చాలా చోట్ల. గోల్డెన్ ట్రయాంగిల్ 1969, ఇది కూడా ఆ, ఎవరైతే రాకీ బాయ్ రూల్ చేశాడో ఆ పీరియడ్ ఆఫ్ టైం. దాంతో పాటు భూటాన్కి సంబంధించినటువంటి, దుబాయ్కి సంబంధించినటువంటివి మీరు అబ్జర్వ్ చేస్తే కేజీఎఫ్ 2 ఇంటర్వెల్ బ్యాంక్ లో రాకీ బాయ్ అంటాడు, మీ బంగారం దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి మీ దగ్గరికి వస్తుంది అనేసి ఇంటర్వెల్ బ్యాంక్ లో చెప్తాడు. ఆ ఒక ఒక ట్రేడర్ దగ్గరికి వెళ్తారు కదా, ఇంటర్వెల్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయనటువంటి బిగ్ ట్విస్ట్ ఉంటుంది కదా. సో ఇనాయత్ ఖలీల్ అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు చెప్తాడు ఈ మాట. సో ఇవన్నీ మనం కన్ఫర్మ్ అని కాదు, కానీ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే జనరల్ గా ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక యూనివర్స్ సృష్టించడానికి ఈ మధ్య చాలా ఇష్టపడుతున్నారు. డెఫినెట్లీ సీక్వెల్ తర్వాత ఎవరైనా యూనివర్స్ ని ఇష్టపడతారు. సీక్వెల్ విషయంలో ఆల్రెడీ హిట్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. సీక్వెల్ సక్సెస్ఫుల్లీ ఒక ఫ్రాంచైజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫుల్ హ్యాపీ. సలార్ కూడా పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి షూటింగ్ జరుగుతుందా, మరి సలార్ 1 కి అంత గొప్పగా ప్రాఫిట్స్ రాలేదు కాబట్టి అది ఆగిపోతుందా అనేది తెలియదు, కానీ మొత్తానికి పార్ట్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయాలి. ఒక పక్క రాకీ బాయ్, ఇంకో పక్క నుంచి ఒక డ్రాగన్ లాగా ఎన్టీఆర్ ఎదుగుతూ వీళ్ళిద్దరి యొక్క కాంబోని ఎక్కడన్నా చూపిస్తే, అంటే మీరు అనుకోవచ్చు కేజీఎఫ్ లో ఎండ్ అయిపోయింది కదా అతనిదని. మీకు యూనివర్స్ లో ఎట్లా ఉంటదంటే, మీరు మార్వెల్ సినిమాలు చూస్తే ఉంటారు, డీసీ సినిమాలు చూసే ఉంటారు, మీకు ఐడియా ఉంటది. టైం లైన్స్ మారిపోతుంటాయి. ప్రతి మూవీకి ఇంకొక మూవీకి టైం లైన్ మారిపోతుంది. ఇప్పుడు రాకీ బాయ్ సముద్రంలోకి వెళ్ళిపోయిన సంగతి ఓకే, స్టోరీ అక్కడ గురించి రాదనమాట. ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళిద్దరిని గనక చూపించాలి, డ్రాగన్ వర్సెస్ రాకీ బాయ్ అనుకున్నాం, ఎగ్జాంపుల్ చూపించాలంటే అక్కడ తీసుకోడు ప్రిమైజ్ ని. రాకీ బాయ్ వెళ్ళిపోయాడు కదా కేజీఎఫ్ 2 లో, అండ్ ఆ ప్రిమైజ్ తీసుకోరు. ఫస్ట్ 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 పార్ట్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ ఎదిగిపోయిన తర్వాత, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఉంది కదా ఇనాయత్ ఖలీల్ థింగ్, అక్కడెక్కడి నుంచైనా టర్న్ చేస్తారనమాట. అట్లాగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అనేసి జస్ట్ కాన్వర్జేషన్స్ తో ఆ, మంచి మంచి స్క్రిప్ట్స్ ని, స్క్రీన్ ప్లే ని అద్భుతంగా కాన్వర్జేషన్స్ తో బిల్డ్ చేయగల అద్భుతమైన కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బట్ అతను సలార్తో అయితే నన్ను డెఫినెట్లీ డిసప్పాయింట్ చేశాడు. లోకేష్ కనగరాజ్ కూడా నాకు చాలా ఇష్టం, కానీ మొన్న లియోతో చాలా డిసప్పాయింట్ అయ్యా. సో ఇట్లాగా ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అయ్యాం కదా, నెక్స్ట్ సినిమా మనం ఎంకరేజ్ చేయకుండా అనుకుంటాం, వాళ్ళంటే పిచ్చి కాబట్టి కదా ఫ్యాన్స్ అవుతాం. సో నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్స్ వీళ్ళు. సో ప్రశాంత్ నీల్ కనుక ఇట్లా లింకప్ చేస్తే, డ్రాగన్ వర్సెస్ రాకీ బాయ్ చేస్తే మాత్రం అది బీభత్సంగా ఉంటుంది. మీరు గతంలో మార్వెల్ సినిమాలు చూస్తే చాలా మందికి ఈజీగా ఐడియా ఉంటుంది. ఐరన్ మ్యాన్ వర్సెస్ క్యాప్టెన్ అమెరికా అని, ఇంకొకటి స్పైడర్ మ్యాన్ వర్సెస్ ఇంకొకళ్ళని, రీసెంట్ గా కూడా డెడ్ పూల్ వాల్వర్ ఏదో కలిపారు ఎక్స్ మెన్ ని. సో ఇట్లాగా అంటే ఒక క్యారెక్టర్ మీద ఇప్పుడు ఐరన్ మ్యాన్ సినిమాలు చూసి పిచ్చెక్కి వాళ్ళు ఉంటారు. క్యాప్టెన్ అమెరికా చూసిన అలాంటి వాళ్ళు నాకు రెండు చాలా ఇష్టం. మార్వెల్ లో నాకు చాలా ఇష్టమైందే ఫస్ట్ ఐరన్ మ్యాన్ అండ్ క్యాప్టెన్ అమెరికా. సో వీళ్ళిద్దరూ ఒక ఫైట్ లేకపోతే వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ వస్తుంది అంటే పిచ్ ఎక్సైటెడ్ గా చూసాను నేను కూడా అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి. సో అట్లాగా డ్రాగన్ ఫేస్ ఆఫ్ వర్సెస్ కేజీఎఫ్, అదే వాకీ బాయ్, వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ని మనం లింక్ చేస్తే స్క్రీన్ మీద ఇంకా అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఇక డబ్బులు కాసులు వర్షం కురుస్తుంది కదా. ఒక క్యారెక్టర్ ని మీకు బాగా ఎక్కిచ్చేసారు, రాకీ బాయ్ క్యారెక్టర్ ని. ఇంకొంతమంది నాలాంటి వాళ్ళు కాకుండా చాలా మంది సలార్ కి బాగా కనెక్ట్ అవుతారు. ఆ సలార్ క్యారెక్టర్ కూడా ఎక్కిచ్చేసారు. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ పెట్టామనుకోండి, ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో ఏదో ఏదో ఒక చోట వీళ్ళిద్దరు కలిసేలాగో, ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగా, ఇద్దరు కలిసి కామన్ ఎనిమిని డిస్ట్రాయ్ చేసేలాగా ఇట్లా ఏవో పెడతారు. అవి పెట్టినప్పుడు ఏముంటది, సలార్ కోసమే ఎగబడితే, రాకీ బాయ్ కోసమే ఎగబడితే, ఇద్దరు కలిసి చేసే విధ్వంసం ఇంకెంత దారుణంగా ఉంటుందో, ఇంకెంత బాగా రాశాడో, ఇంకెంత అద్భుతమైన విజువల్స్ ఉంటాయో, ఇంకెంత అద్భుతమైన సినిమా వస్తుందో అని మనందరం ఎగబడతాం కదా. అలాంటి కాన్సెప్ట్ లోంచి యూనివర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో ఇది, ఈ యొక్క ఫేస్ ఆఫ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ పోస్టర్ చూశాక అనేది. అంటే ఫర్దర్ గా మూవింగ్ ఫార్వర్డ్ టీజర్ వచ్చినా ఇంకోటి వచ్చినా మనకి ఏ రకమైనటువంటి థింగ్ ఉంది ఏంటి, ఇంకా ఇంకా
ఇది కరెక్టా కాదా అనే దాని మీద ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇన్పుట్స్ అనేవి వస్తాయి చూద్దాం మరి